అంతే. వ్యక్తిగత కక్షలు అంతే. ఎవరికి ఏదో ఒక సామాన్య కార్యకర్త ఉన్నట్టుండి మేయర్ అయినాడని చెప్పి వాళ్ళ మనసులో ఉన్న ఆక్రోశాన్ని తీసుకొని ఏదో విధంగా బురద చల్లాలని బురద చల్లారు. ఖచ్చితంగా మా బీసీ సంఘాలు వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా కంప్లైంట్స్ పెడతారు. అది ఎవరేసారో ఏమో ఇంతవరకు తెలియదు మనకు. దాని మీద కంప్లైంట్ అయితే కంప్లైంట్ రైజ్ చేస్తారు తప్పకుండా. నా మీద అయితే పార్టీ వాళ్ళు ఎవరు ఉండదు, నాకు తెలిసి వ్యక్తిగతంగా ఎవరైనా వేసింటారు అనుకుంటా. ఎందుకంటే నేను నిన్ననే మేయర్ అయినా, ఏ పార్టీ వాళ్ళకి నా మీద ఆక్రోశం ఉండదు. మా పార్టీలో నన్ను ఏకగ్రీవంగా మేయర్గా అనుకున్నారు. ఎవరో వ్యక్తిగతంగా నా వ్యక్తిగతమైన దాని మీద వేసింటారు తప్పనించి ఎవరు వేసింటారని నేను అనుకుంటున్నా పార్టీ తరఫు నుంచి. ఏ ఫ్లెక్సీ వేసినా కూడా ఖచ్చితంగా నగరపాలక సంస్థ యొక్క ఆమోదం తీసుకుని దానికి మనకు కట్టిన ఇక్కడ ఫీజులు ఉంటాయి, ఆ ఫీజులు చెల్లించి దాని ప్రకారమే చేయాలి అని చెప్పేసి నేనే తీర్మానం చేశాను జనరల్ బాడీలో. ఒకవేళ ఏమన్నా పొలిటికల్ పార్టీస్ ఏమన్నా ఉంటే కనుక 3 days మాత్రమే వాళ్ళకు ఇవ్వండి అని చెప్పి జనరల్ బాడీలో తీర్మానం చేశాం మనం. కానీ అది సరిగ్గా అమలు జరిగే పరిస్థితి లేదు ఈ కార్పొరేషన్లో. ఖచ్చితంగా మళ్ళీ టౌన్ ప్లానింగ్ అధికారులను ఒకసారి పిలిపిస్తాం. వాళ్ళందరికీ కూడా ఏదైతే మేము తీర్మానం చేశామో దాని ప్రకారం మీరు చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఆదేశించడం జరుగుతుంది. ఖచ్చితంగా అధికారులు, ఎందుకంటే ఇది ఊరికే వైషమ్యాలు పెంచి పోషించేది. ఆ ఫ్లెక్సీ వేయడం వల్ల వాళ్ళను వ్యక్తిగత ఎవరికైనా నేను చెప్పేది, అది ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఎవరు కూడా వ్యక్తిగతంగా విమర్శించింది. పార్టీ పరంగా యాజ్ ఎ బేస్ మీరు పార్టీ బేస్ చేసుకోండి తప్ప ఈ విధంగా అదిగునేది పేరు లేకుండా ఊరు లేకుండా వేయడము ఖచ్చితంగా కార్పొరేషన్ అధికారులకు ఒకటే ఈరోజు తెలియజేస్తున్నా. పేరు ఊరు లేకుండా ఎవరైతే ప్రింటింగ్ చేస్తారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తాం. ఎందుకంటే మనం ఏదైనా వాక్ స్వాతంత్రం ఉంది, మనం చేయాల్సిన ఆరోపణలు పేరుతో వేయండి, వ్యక్తిగతంగా లేకుండా మీరు ఏది చేయాలనుకుంటే చేయండి.